కరెక్ట్ గా ఒక నెల రోజుల క్రితం జూన్ 12 తారీఖు మనకు తెలుసు అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది. టేక్ ఆఫ్ తీసుకున్న విమానం లిఫ్ట్ ఆఫ్ అయిన 6 నిమిషాల్లోనే కూలిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటి, ఏ విధంగా జరిగిందనే దాని మీద నెల రోజులు పట్టింది ఇన్వెస్టిగేషన్ చేయడానికి. బ్లాక్ బాక్స్ దొరికించుకున్న తర్వాత దాన్ని ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేశారు. మన దగ్గర ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి పెద్ద రీసెర్చ్ ల్యాబ్ అనేది భారతదేశంలో అంత స్ట్రాంగ్ గా లేదనమాట. సో ఫారెన్ కంట్రీస్ హెల్ప్ తీసుకుని మనం చేసాం. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు బ్లాక్ బాక్స్ రికవర్ చేసిన తర్వాత ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ రిలీజ్ చేశారు. లిఫ్ట్ ఆఫ్ అయిన 6 నిమిషాల్లో ఈ విమానం కూలిపోయింది. దానికి ప్రధానమైన కారణం లిఫ్ట్ ఆఫ్ అయిన 1 minute లోనే పైలట్స్ మేడే కాల్ ఇచ్చారు. యాక్చువల్లీ ఎప్పుడైతే ఫ్లైట్ లిఫ్ట్ ఆఫ్ అయిందో, ఎయిర్ క్రాఫ్ట్ లిఫ్ట్ ఆఫ్ అయిందో వెంటనే ఇంజన్ కున్న ఫ్యూయల్ సప్లై ఆగిపోయిందంట. ఇంజన్ 1, ఇంజన్ 2 రెండింటికి ఉన్న ఫ్యూయల్ సప్లై స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. ఒక పైలట్ ఇంకో పైలట్ అడిగారంట, నువ్వు ఆఫ్ చేసావని. లేదని చెప్పగానే వెంటనే అర్థమయ్యి మళ్ళా ఫ్యూయల్ స్విచ్ ఆన్ చేసి రీస్టార్ట్ చేశారంట. కానీ అప్పటికే ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో ఇంజన్ ఆగిపోయింది. దాంతో ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది అనమాట. దాంతో ఏమీ చేసేది లేక పైలట్స్ ట్రై చేశారు. వెంటనే ఆన్ చేశారు కూడా ఫ్యూయల్ స్విచ్. రీస్టార్ట్ చేసిన 2-3 నిమిషాల్లోనే ఫ్లైట్ కంప్లీట్ గా కుప్ప కూలిపోయింది. ఈ కథనం ఆకాశం మధ్యలో ఇంజిన్ సాగిపోవడం వల్ల